అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆ వర్గాల మధ్య పోరు ఇంకా చల్లారలేదు. తనువు చాలించడానికైనా సిద్ధమే. ఈసారి తాడిపత్రిలోనే ఉంటా అంటూ పెద్దారెడ్డి ప్రతి సవాల్ విసురుతున్నారు. వైసీపీ వారిపై వైరం లేదు, పెద్దారెడ్డియే నా శత్రువు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది, వారికి అంత పట్టింపులు ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం. తాడిపత్రి ఈ నియోజకవర్గం రాయలసీమలో ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా సరే ప్రత్యర్థుల మధ్య రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. రేపొద్దున ప్రత్యర్థుల అధికారంలోకి వచ్చినా నాడు అంతకు మించి కథాకహాని నడుస్తూ ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబాన్ని ఎలా బంతాటాడుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడేమో వైసీపీ ఓడిపోవడం, అందులోనూ కేతిరెడ్డి ఎమ్మెల్యేగా పరాజయం పాలవడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా, జేసీ అష్మిత్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో వాళ్ళు చెప్పిందే వేదం, ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైందని ప్రత్యర్థులు ఆరోపిస్తోన్న పరిస్థితి. ఇలా జేసీ వర్సెస్ కేతిరెడ్డి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా వైరం నడుస్తూనే ఉంది. ఈ ఇద్దరి మధ్యలో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు బలవడం కామన్ అయిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కేతిరెడ్డి పైన ఒంటికాలితో లేస్తున్నారు జేసీ. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని జిల్లా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే ఏడాదిగా కనీసం కార్యకర్తలతో కలిసి మాట్లాడడానికి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా కేతిరెడ్డి పరిస్థితి ఉండడం గమనార్హం. దీంతో తాడిపత్రిలో అసలేం జరుగుతోంది, ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశంలో ఎక్కడైనా ఉందా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులకు కునుకు లేకుండా పోతోంది. ఆధిపత్యం కోసం ఆ వర్గాలు ఢీ అంటే ఢీ అనే స్థితి ఏర్పడింది. ఈ వర్గాలు అధికార, ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో వీరి ఆధిపత్య పోరుకు రాజకీయ రంగు పులుముకుంటోంది. తాడిపత్రి వాడి అబ్బ జాగీరు కాదు, నేను గత 5 ఏళ్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయా, నాకు ఓట్లేసిన ప్రజలు, నా పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, నాకు హైకోర్టు అనుమతులు ఉన్నాయి, పోలీసులను పదే పదే పురమాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ పెద్దారెడ్డి బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేవుడు వరమించినా పూజారి కనికరించలేదన్న చందంగా పెద్దారెడ్డి పరిస్థితి తయారైంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో షురు అయిన రప్పారప్ప డైలాగ్ తాడిపత్రికి పాకింది. పెద్దారెడ్డి వెంట తిరుగుతోన్న వైసీపీ కార్యకర్తలు, నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాకు వైసీపీ వారితో వైరం లేదు, పెద్దారెడ్డికి సపోర్ట్ చేస్తున్న వారిని గుర్తుపెట్టుకున్నా వారినెవరినీ వదలనంటూ జేసీ కోపోద్రిక్తుడవుతున్నారు. వాడికి మద్దతు ఇచ్చే వారిపై న్యాయపరంగానే చర్యలు చేపడతానంటూ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైసీపీ వారు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు, అంతలోపే మిమ్మల్ని రఫా ఆడించమంటావా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. నాడు మా ఇంటికి వచ్చి మా వంటగదిలో బూతులు తిడతారా, ఇప్పుడు వైసీపీ వారు సరెండర్ అవుతామని అంటున్నారు. మా కార్యకర్తలు నన్ను ఊరు విడిచి వెళ్ళిపోమంటున్నారు, రేపు చూడండి ఏం జరుగుతుందో అంటూ సస్పెన్స్ విధించారు. ఫ్యాన్ పార్టీ మహిళలకు మా వద్ద మాటలు లేవు, అంతా రఫానే అంటూ జేసీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంచోడు కాబట్టి మీ ఆగడాలు కొనసాగాయి, లేకుంటే అప్పుడే రఫానే అంటూ విరుచుకుపడ్డారు. ఇక్కడేమో ప్రభాకర్ రెడ్డివి ప్రగల్భాలు, అక్కడేమో చంద్రబాబు లోకేష్కు జీ హుజూర్ అంటూ వాలిపోతాడు. ప్రభాకర్ రెడ్డి ఊకదంపుడు మాటలకు భయపడే ప్రసక్తే లేదని పెద్దారెడ్డి అంటున్నారు. అతని ఇంటిలోకి వెళ్లి వచ్చిన వాడిని, అందరికంటే తన ధైర్యం ప్రభాకర్ రెడ్డికే తెలుసు, ఇక ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈసారి తాడిపత్రిలో అడుగు పెడతా, తన ఇంటిలోనే ఉంటా, ఇక ఎవరిని ఉపేక్షించే పరిస్థితే లేదంటున్నారు.
కోర్టు తీర్పులను సైతం బేఖాతరు చేస్తున్నారంటూ ఇది ప్రజాస్వామ్య దేశమా, మరేదైనా మాజీ ఎమ్మెల్యేకు తనకే అనుమతి లేకుంటే సామాన్య మానవుని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ పార్టీ శ్రేణుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు, తాను లేనప్పుడు తన ఇంటి కొలతలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇక చావో రేవో తాడిపత్రిలోనే తేల్చుకుంటా, జరభద్రం అంటూ పెద్దారెడ్డి సవాల్ విసురుతున్నారు. ఇంతకీ వీరి మధ్య పంతాన్ని పోలీసులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.